హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పేజెస్ ఆఫ్ లవ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊరి అనపాలమ్మ తల్లి జాతర. ఇదైతే మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ అనపాలమ్మ తల్లి జాతర. ఎంగేజ్మెంట్ తర్వాత అయితే మేము ఆంజనేయ స్వామి జాతరకు వెళ్ళాం పొంగల్లో, కానీ మ్యారేజ్ తర్వాత వెళ్ళే ఫస్ట్ జాతర ఇది. ప్రతి సంవత్సరం అయితే ఈ సంబరం ఊరంతా తిరిగేది, కానీ ఈ ఇయర్ మాత్రం ఆ గుడి దగ్గరే చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ జాతర అయితే ఊరంతా తిరిగేది, కానీ ఈ సంవత్సరం మారం తల్లి ఉండడం కారణంగా, అంటే మారం తల్లి 5 years కానీ 3 years కానీ తీసుకొస్తూ ఉంటారు. అలా ఈ సంవత్సరం తీసుకొచ్చారు. అందుకే ఈ సంవత్సరం జాతర ఊరంతా తిరగకుండా గుడి దగ్గర మాత్రమే చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం అయితే మేము మా వీధిలో ఉండి చూసేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం మేము అలా గుడి దగ్గరికి వెళ్ళి, అది మా హస్బెండ్తో కలిసి వెళ్ళి చూస్తుంటే ఆ ఫీల్ చాలా కొత్తగా ఉంది. ప్రతి సంవత్సరం అయితే ఎక్కువ గొరగెదులు అవి ఎక్కువ ఉండేవి, కానీ ఈ సంవత్సరం ఏంటంటే గుడి దగ్గరే పెట్టడం వల్ల స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఒక 5 stages వరకు పెట్టారు. ఇవైతే కాగడాలు, ఇవి చిన్నపిల్లలు వేసుకుంటారు. ఇవైతే మేము ఊరంతా తిరిగేటప్పుడు ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే గుడి దగ్గరే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వచ్చి గుడి దగ్గరే వేసుకుంటారు. ఇదైతే ఒక ఈవెంట్ స్టేజ్. ఇదైతే టెంపుల్ మెయిన్. ఈ టెంపుల్ అమ్మవారిదే మనకి జాతర అయితే జరుగుతుంది ఇప్పుడు, అనపాలమ్మ తల్లి. ఈ టెంపుల్ మార్కెట్ సెంటర్లో ఉంది కాబట్టి 4 junction రోడ్ కవర్ అయ్యింది. ఒక్కో జంక్షన్లోనూ ఒక్కో ఈవెంట్లా పెట్టారు. అంటే ఒక దిక్కున థీమర్, ఒక దిక్కున డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఒక దిక్కున డ్రమ్స్, అలా ఒక దిక్కున గొరెల్లావి, అలా అన్ని దిక్కులు అన్నీ అయితే కవర్ చేశారు. కానీ జాతర అయితే చాలా బాగా జరిగిందండి. ఎక్కడ ఏది వదలకుండా కవర్ చేసాం ఫ్రెండ్స్ జాతర మొత్తం. మీరు కూడా చూసేయండి మా ఊరి అనపాలమ్మ తల్లి జాతర. ఇవైతే గొర్రెలస్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇవైతే చాలా భయంకరంగా ఉన్నాయి. మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే అసలు రాలేదు, భయపడి. అలా చాలామంది చిన్నపిల్లలు రావడం లేదు. నేను కూడా భయపడ్డాను అట్లా వాటిని చూసి. ఇవైతే లాస్ట్ ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్, అది కూడాను. తర్వాత వచ్చేసేటప్పుడు అయితే ఆఫ్టర్ లైటింగ్ కూడా కవర్ చేద్దామని చెప్పి వచ్చాము. మేము వెళ్ళడం అయితే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఫ్రెండ్స్, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. తర్వాత మొత్తం తిరిగేసిన తర్వాత అయితే మేము ఇక్కడ లైటింగ్ చాలా బాగా పెట్టారు అని చెప్పి మా బావగారు అయితే చెప్పారు. అందుకైతే వచ్చాము. మా బావగారు అయితే కమిటీ మెంబర్ ఇక్కడ, అందుకే కమిటీ మెంబర్కి అయితే అలా బ్లాక్ షర్ట్ వేసుకుని బ్యాచ్ కదా ఇచ్చారు, అది పెట్టుకోవాలి. కమిటీ మెంబర్స్ని ఏ యూత్ అంటారు అంటే అనపాలమ్మ యూత్. తర్వాత అయితే మేము ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాము, ఐస్ క్రీమ్స్ తినేసాము. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ మా తన్వి కొనుక్కున్న బొమ్మలు కూడా చూపిస్తుంది మాకు. ఎంట్రన్స్లో అమ్మవారు ఐస్ క్లోజ్ చేసి ఓపెన్ చేయడం చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ పేజెస్ ఆఫ్ లవ్.